గీ సంవత్సరము గీ భోగి సందర్భంగానైతే అబ్బా మేమైతే ఎంత హ్యాపీగా ఉన్నామోనులా. ఇక దానికైతే ముఖ్య కారణం ఒకటే ఒకటిలా. ఏందంటే ఇక మీరు చూసిన తర్వాత ఇక మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక దీంతో మాకైతే జన్మ తరించిపోయింది అనుకున్నాం. పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఒక భోగిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం అయితే మాత్రము ఫస్ట్ టైం అని చెప్పాలి. అంటే ఒక మంచి విషయం గురించి కూడా మేమైతే తెలుసుకోగలం. ఏంటి అంటే ఈ భోగి సందర్భంగా గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది మనకు దగ్గరలో ఉన్న దేవాలయంలో. కళ్యాణం మామూలే అనుకోండి, ప్రతి ఏడు జరుగుతుంది. కానీ ఇక ఎదురుగా పల్లకి చూస్తున్నారు కదా, పల్లకిలో గోదాదేవి ఉంది, పెళ్ళి కూతురు. కానీ ఇక పల్లకి మోస్తున్నది మా ఆయన, ఎల్లో కలర్ అంగి వేసుకొని ఉన్నాడు కదా, గది మా ఆయన. ఇప్పటి వరకు మేము ఎన్నో పెళ్ళిళ్ళకు పోయినాము, ఫంక్షన్లకు పోయినాము, ఏమంటారు ఆ ఊరంతా తిప్పుతుంటే అవి చూసినాము. కొన్ని పెళ్ళిళ్ళకైతే డ్యాన్సులు కూడా చేసినాము. కానీ దేవుని కళ్యాణంలో పాల్గొని అమ్మవారి పెళ్లి కూతురై ఉండంగా ఆ పల్లకిని మొయ్యడం అయితే మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం. అసలు మేము నార్మల్గానే అనుకున్నాం, ఓహో కళ్యాణం కదా, టెంపుల్కి వెళ్ళి కళ్యాణం చేస్తూ ఉంటే చూడాలి అని అనుకున్నాం. చూడము అంతే కదా అని అనుకున్నాం. కానీ ఊరేగింపుకు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇక ఇక్కడ ఎంతమంది అయితే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరి ఇంటి దాకా వెళ్ళడము, వాళ్ళు కాళ్ళకు నీళ్ళు పోయడము, దేవునికి హారతి ఇవ్వడము, కొబ్బరికాయ కొట్టడము, మళ్ళీ అక్కడి నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఇట్లా ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందు పెళ్లి కూతుని ఆపి అందరూ కూడా మంచిగా చూసి తరించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఇక మళ్ళీ ముందుకు కదులుతూ ఉన్నది. అబ్బబ్బబ్బబ్బా, ఇక్కడ మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ లైవ్లో చూస్తుంటే మాత్రం మాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి తెలుసా. అక్కడ ఉన్నంతసేపు ఇక మేము అసలు ఇక ఒక వేరే లెవెల్ అనుభూతి. ఇన్ని రోజులు మనం ఇంట్లో చూసిన పెళ్ళిళ్ళు మన చుట్టుపక్కల అవన్నీ జుజుబి. కానీ దేవుని కళ్యాణంలో పాల్గొన్నాం చూడండి, అది కూడా ఒక పండుగని సెలబ్రేట్ చేసుకోవడంలో. భోగి అంటే మాదేమున్నది, వచ్చినామా, బట్టలు కొన్నామా, లేచినామా, బట్టలు వేసుకున్నామా, తిన్నామా, తాగినామా, ఎవరిదైనా రోజులు అయితే కూర్చొని చూసినామా, గంతే ముచ్చట్లు. కానీ ఇలాంటివి చూడడం మీకైతే ఉండొచ్చు, మీరు అదృష్టవంతులు. ఇంకా మాకు ఇప్పుడే అదృష్టం వచ్చింది కాబట్టి మేమైతే చూసినాము. ఇక మిగిలిన కార్యక్రమాలని పక్కకు పెట్టేసి ఫస్ట్ ఉదయమే రెడీ అవ్వడం అందరు కథం ఇక స్టార్ట్ చేసి ఇక పల్లకి దాదాపుగా 9:30కు స్టార్ట్ చేస్తే మాకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న గుడి దగ్గర పోయేసరికి 12 అయిపోయింది. అలా ఒక్కొక్కరి దగ్గర నిదానంగా వాళ్ళు మనస్ఫూర్తిగా చూసేలాగా. ఇక్కడ హారతి ఇచ్చే వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటున్నారా, చూడండి చాలా ఏజ్డ్ పీపుల్స్ అయినా కూడా ఒక్క క్షణం ఆగి ప్రతి ఒక్కదాన్ని చూస్తున్నాడు. ఇక ఇందులో హైలైట్ మాకు అనిపించింది మాత్రం మా ఆయన అమ్మవారి పల్లకిని మొయ్యడం. ఇక దాని తర్వాత నేను చూసుకుంటూనే ఉన్నా, అయ్యో సరేలే మా ఆయనకైతే అదృష్టం వచ్చింది అనుకున్నాం. కానీ దేవుడు నాకు కూడా అదృష్టం ఇచ్చిండు. ఏంటిది, కృష్ణుని తీసుకుపోతూ ఉంటే దుప్పటా ఉంది కదా, అది మేము పట్టుకున్నాం వెనకాల నుంచి వెళ్ళి కృష్ణుడికి ఎడవాడకుండా. ఇక ఇక్కడ కళ్యాణం జరిపించినాం ఇక.